దోషహరా కరుణించితివి, కలుషహరా కరుణించితివి. వాసిల్లెను సిలువలో పాపక్షమా, యేసు ప్రభుని దివ్య క్షమా. వాసిల్లెను సిలువలో పాపక్షమా. అవును తండ్రి ప్రభువా, వాసిల్లెను నాయన సిలువలో పాపక్షమా. 2 కొరింథీయులు 5:25. మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను. గలతీయులు 3. క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించాడు. Yes, this has fulfilled that promise which states that anyone hung on a tree is under God's curse. Through his sacrifice, the cross, once a symbol of a curse, became the symbol of salvation and freedom from condemnation. దోషము చేసినది నేనే కదా, మోసముతో బ్రతికిన నేనే కదా. దోషము చేసినది నేనే కదా, మోసములో బ్రతికిన నీవే కదా. మోసితివా నా శాపభారం, మోసితివా నా శాపభారం. వాసిల్లెను సిలువలో పాపక్షమా, యేసు ప్రభుని దివ్య క్షమా. వాసిల్లెను సిలువలో పాపక్షమా. సంగమా, మనందరికీ తెలుసు, అవును, దోషము చేసింది మనమే కదా, నేరము చేసింది మనమే కదా, ఈ పాపములో పుట్టింది మనమే కదా, పాపము చేస్తుంది మనమే కదా, ఇంకా కొనసాగుతుంది మనమే కదా. అవును తండ్రి, మరొకసారి మనందరము మన పాప క్షమాపణ కోసము దేవుణ్ణి ఎదుట అడుగుదామా? అవును తండ్రి ప్రభువా యేసయ్య, దోషము నేనే చేశాను తండ్రి ప్రభువా, మోసము నేనే చేశాను తండ్రి ప్రభువా, నువ్వు నా శాపభారాన్ని మోసావు తండ్రి ప్రభువా. మనందరం కలిసి ప్రార్థిద్దామా? అవును తండ్రి ప్రభువా యేసయ్య, ఆ సిలువలో నా శాపాన్ని తండ్రి ప్రభువా, నా దోషాన్ని నాయన, నా పాపాన్ని నాయన నువ్వు తొలగించావు తండ్రి ప్రభువా, నా శిక్ష నువ్వు భరించావు కదా తండ్రి. మనందరం మరొకసారి ఈ వచనాన్ని పాడదాం. దోషము చేసినది నేనే కదా, మోసముతో బ్రతికిన నీవే కదా. దోషము చేసినది నీవే కదా, మోసముతో బ్రతికిన నీవే కదా. మోసితివా నా శాపభారం, మోసితివా నా శాపభారం. వాసిల్లెను సిలువలో పాపక్షమా, యేసు ప్రభుని దివ్య క్షమా. వాసిల్లెను సిలువలో పాపక్షమా. మనందరం మరొకసారి ఇదే నిర్ధారణ చేసుకుందామా? చెప్దామా మన ప్రభువుకి, నీ మరణపు వేదన వృధ కాదు తండ్రి ప్రభువా అని. అవును నాయనా తండ్రి ప్రభువా, నువ్వు మరణించిన ఆ వేదన తండ్రి వృధ కాదు తండ్రి ప్రభువా. సంఘముగా మరొకసారి మమ్మల్ని మేము సమర్పించుకొని చెప్తున్నాము తండ్రి ప్రభువా, నీ వాక్యపు వెలుగులో మేము నడుస్తాము తండ్రి ప్రభువా. మరొకసారి తండ్రి మా సంఘాలను తండ్రి ప్రభువా నీకు సమర్పించుకుంటున్నాము తండ్రి ప్రభువా. నీ వేదన వృధ కాకూడదు తండ్రి ప్రభువా. యేసు నాయన, నువ్వు ఇచ్చిన ఈ రక్షణ వృధ కాకూడదు తండ్రి ప్రభువా, నువ్వు ఇచ్చిన ఈ స్వాస్థ్యము వృధ కాకూడదు నాయన తండ్రి ప్రభువా. Nothing should go wasted, Father. Your pain, Father, your suffering, Lord తండ్రి ప్రభువా, నీ
నీ వేదన వృధా కాకుండా చూసుకునే తండ్రి ప్రభు భాగ్యము మాకు అనుగ్రహించండి అని ప్రార్థన చేద్దాం. మరణపు వేదన వృధా కాదు, నామది నీ వేదనలో మునిగే. నీ మరణపు వేదన వృధా కాదు, నామది నీ వేదనలో మునిగే. క్షేమము కలిగెను హృదయములో, క్షేమము కలిగెను హృదయములో. ఆశిల్లెను సిలువను పాపక్షమా, యేసు ప్రభుని దివ్యక్షమా. ఆశిల్లెను సిలువను పాపక్షమా. అవును తండ్రి ప్రభు, కేవలం నీ ప్రేమ తండ్రి ప్రభు, నీ ప్రేమ నాయన ప్రభు నిన్ను ఆ సిలువకి ఎక్కించింది నాయన ప్రభు. నశించిపోయే మమ్మల్ని చూడలేక తండ్రి ప్రభు, అయ్యా ప్రభు, కేవలం నీ ప్రేమ కదా తండ్రి. తన స్నేహితుడు కోసము ప్రాణము పెట్టువాడు ఎవడు అని అన్నావు తండ్రి ప్రభు. గొప్ప ప్రేమ కలిగి తండ్రి ప్రభు, నీ ప్రేమ ద్వారా తండ్రి ప్రభు మమ్మల్ని దర్శించావు నాయన తండ్రి. కేవలం నీ ప్రేమ తండ్రి ప్రభు, యేసయ్యా సిలువకి నిన్ను ఎక్కించింది నాయన తండ్రి ప్రభు. ఎందులకో ప్రభు నా పైన ఈ ప్రేమ, ఇంత దయా స్వామి నా మదికి నాయన తండ్రి. నా కుటుంబానికి ఎందుకు నాయన ఎంత ప్రేమ, నా సంఘానికి ఎందుకు తండ్రి ఇంత ప్రేమ తండ్రి ప్రభు యేసు నాయన. మా పరిచర్లకు ఎందుకు నాయన ప్రభు నీ ప్రేమ నాయన. అందులకి భయం పొందితిమి తండ్రి ప్రభు యేసు నాయన తండ్రి. సంగమా మనందరం కలిసి ఆయన ప్రేమను ఒకసారి తలపంచుకుందామా? ఈ లెంటల్ సీజన్లో మనందరం కలిసి ఆయన ప్రేమను ఒకసారి తలపోసుకుందామా? ఆయన ప్రేమే కదా ఈరోజు ఇక్కడ మనల్ని నుంచోబెడుతుంది. ఆయన ప్రేమే కదా మనం ఇంకా సజీవుల లెక్కల్లో వచ్చింది. ఆయన ప్రేమే కదా మనల్ని ఇంతగా హెచ్చిస్తుంది. కేవలం ఆయన ప్రేమే కదా. ఆ ప్రేమ సిలువకెక్కిన ఆ ప్రేమ. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ యువర్ లవ్. థ్యాంక్ యూ జీసస్ ఫర్ యువర్ లవ్. ఎందులకో నాపై ప్రేమ అందదయా స్వామి నామదికి. ఎందులకో నాపై ప్రేమ అందదయా స్వామి నామదికి. అందులకే భయమందితిని, అందులకే భయమందితిని. ఆశిల్లెను సిలువను పాపక్షమా, యేసు ప్రభుని దివ్యక్షమా. ఆశిల్లెను సిలువను పాపక్షమా. సంగమా మనందరం కలిసి మరొకసారి సమర్పించుకుందాం. ఈ లెంటల్ సీజన్లో మరొకసారి మనము సమర్పించుకుందాం. అవును తండ్రి ప్రభువా యేసు నాయన, నీ సిలువ రక్తము తండ్రి ప్రభువా యేసు నాయన వృధా కాదు నాయన తండ్రి ప్రభువా. అయ్యా తండ్రి ప్రభువా, నీ సిలువ మరణము వృధా కాదు తండ్రి ప్రభువా. అయ్యా నశించిపోకుండా మమ్మల్ని రక్షించుకున్నావు తండ్రి ప్రభువా యేసయ్యా, నీకు స్తోత్రాలు తండ్రి ప్రభువా. ప్రయత్నిద్దామా కనీసం యవనస్తులారా, ప్రయత్నిద్దామా మనము పెద్దలారా, ప్రయత్నిద్దామా మనందరం కుటుంబాలుగా ప్రయత్నిద్దామా, సంఘముగా ప్రయత్నిద్దామా. మనల్ని ఎన్నుకొని ఇది మీ నా జనాంగము అని ఆయన చెప్తున్నాడు కదా. ఆయన జనాంగముల వలె మనము బ్రతుకుదామా?